ఓం శాంతి 16/8/2026 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 16/3/2011 మనస్సు ద్వారా ప్రకృతిని సతోగుణిగా చేసే సేవ చేయండి. శుభ భావన శుభ కామనలను ఉంచి సంస్కార మిలనము అని రాసి చేయండి. ఈరోజు హోలీయెస్ట్ తండ్రి తమ పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా హోలీ జరుపుకునేందుకు వచ్చారు. నలువైపులా దూరంగా కూర్చొని ఉన్న పిల్లలు కూడా దూరంగా ఉన్నప్పటికీ హోలీ జరుపుకునేందుకు కూర్చున్నారు. మీరందరూ ఏ రంగు యొక్క హోలీ జరుపుకునేందుకు వచ్చారు? అన్నింటికంటే శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యం అనే రంగు అని మీకు తెలుసు. ఈ రంగు సదా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసేది. ఎలాగైతే తండ్రి ఉన్నతోన్నతమైన వారో అలా ఈ పరమాత్మ సాంగత్యము ఉన్నతోన్నతంగా తయారు చేసేది. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసే భాగ్య నక్షత్రాన్ని బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఈ భాగ్య నక్షత్రం పూర్తి కల్పంలో భాగ్యశాలి పిల్లలైన మీరు తప్ప మరి ఎవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. ఆ శ్రేష్ఠ భాగ్యం ఏమిటి అంటే పిల్లలైన మీరే డబల్ పవిత్రులుగా అనగా హోలీగా అవుతారు. ధర్మాత్మలు కూడా ఉన్నారు, కానీ వారు శరీరము ద్వారా పవిత్రంగా అవ్వరు. భవిష్యత్తులో బ్రాహ్మణ ఆత్మలైన మీ ఆత్మ కూడా పవిత్రం అవుతుంది, శరీరం కూడా పవిత్రం అవుతుంది. ఇటువంటి డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటము లభిస్తుంది. పూర్తి కల్పంలో మీరు సంగమ యుగంలో తండ్రి సాంగత్యం అనే రంగు ద్వారా డబల్ పవిత్రులుగా డబల్ కిరీటధారులుగా అవుతారు. సంగమ యుగంలోని పరమాత్మ సాంగత్యము డబల్ పవిత్రులుగా చేస్తుంది కనుక మీరు పవిత్రుడైన తండ్రి జతలో ఉండుట ద్వారా తండ్రిని కంబైన్డ్గా చేసుకోవడం ద్వారా డబల్ పవిత్రులుగా అయిపోతారు. సదా హృదయంలో తండ్రి సాంగత్యం ఉంటుంది. ఈ సాంగత్యం ఎంత శ్రేష్టమైనది అంటే అది మిమ్మల్ని ఇంత శ్రేష్టమైన వారిగా తయారు చేస్తుంది. జనులైతే స్థూలమైన రంగులతో హోలీ చల్లుకుంటారు, కానీ మీరు తండ్రి సాంగత్యం అనే రంగు ద్వారా హోలీగా పవిత్రంగా అవుతారు. అది కూడా డబల్ హోలీగా అవుతారు. మీ హోలీ ప్రపంచానికి భిన్నమైనది మరియు ప్రియమైనటువంటిది. మరి నష ఉంది కదా, ఈ హోలీ ప్రభు సాంగత్యం అనే రంగు కారణంగా అర్ధకల్పం ఎంతటి పవిత్రులుగా తయారు చేస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా మీ చిత్రాలు నియమపూర్వకంగా పూజింపబడుతున్నాయి. మరి ఎవరి చిత్రాలు ఇలా ప్రేమపూర్వకంగా పూజింపబడవు. మీరు స్వయంగా మీ చిత్రాలను చూస్తూ ఉన్నారు. ఇతరులకు కూడా పూజ జరుగుతుంది, కానీ ఇంత సమయం మరియు ఇంత విధి పూర్వకంగా పూజ జరగదు. మీరు సదా ఉమంగ్ ఉత్సాహాలలో ఉంటారు కదా. ఉమంగ్ ఉత్సాహాలలో ఉంటున్నారా? చేతులెత్తండి. అప్పుడప్పుడు ఉంటారా లేక సదా ఉంటారా? మేము సదా ఉమంగ్ ఉత్సాహాలలో ఉంటాము, అంతేకాక ఇతరులకు కూడా ఉమంగ్ ఉత్సాహాలను ఇప్పిస్తాము అనేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కాదు, సదా. సదా అన్న పదాన్ని అండర్లైన్ చేసుకుంటారు కదా. మీ స్థితి ఏదైతే ఉన్నదో దాని స్మృతి చిహ్నాన్నే మీ భక్తులు ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. మీరు ప్రభువు సాంగత్యం అనే రంగును వేసుకున్నారు కనుక వారు కూడా రంగులు వేసుకుంటారు. మనం ఇక్కడ బాబా సాంగత్యము రంగు అంటే ప్రభావంలో ఉన్నాము. వారు స్థూలమైనటువంటి రంగులు వేసుకుంటూ ఉన్నారు. వారు దేహాభిమానంలో ఉన్నారు కనుక స్థూలమైన రంగులు వేసుకుంటారు. ఆ రంగులలో కూడా ఖర్చు కూడా చాలా ఉంది. అంతేకాక రిజల్ట్ కూడా కొంత మంచిగా ఉంటుంది, కొంత మంచిగా ఉండదు. ఈ విధంగా జరుపుకుంటారు. కానీ మీ ఉత్సాహం యొక్క స్మృతి చిహ్నంగా జ్ఞాపకార్థంగా ఉత్సవాన్ని తప్పకుండా జరుపుకుంటారు. మీరు పరమాత్మకు చెందిన వారిగా అయ్యేందుకు మొదట మీ పాత సంస్కారాలను కాలుస్తారు. ఆ తర్వాత ప్రభువు సాంగత్యం అనే రంగు అంటుకోవడం వలన సదా జరుపుకుంటూ ఉంటారు. దీనికి గుర్తుగా మొదట పాత సంస్కారాలను కాల్చడము అంటే చెప్పాలి అంటే మధుబన్కు వెళ్ళే ముందు బాబా వచ్చేటప్పుడు ఇప్పుడైనా సరే 1 సంవత్సరం పాటు జ్ఞానం వింటూ తండ్రిని తలం చేస్తూ ఆ ప్రభావం బాగా పడినప్పుడు దివ్య గుణాలను ఆచరణలో తీసుకొచ్చినప్పుడు మరి మిగతావన్నీ స్థూలమైనటువంటివి కూడా వదిలేయడము, పవిత్రంగా ఉండడము, ఇవన్నీ పాటించినప్పుడే మధుబన్కి తీసుకొని వెళ్ళేవాళ్ళం.
అంటే బాబా చెప్తూ ఉన్నారు, మొదట కాల్చాలి పాత సంస్కారాలను, తర్వాత తండ్రిని కలుస్తారు అంటూ ఉన్నారు. ఇది కూడా ఒక కారణం. ఆ తర్వాత ప్రభు సాంగత్యం అనే రంగు అంటుకోవడం వలన ఎప్పుడు అంటుకుంటుంది అంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడే బాబా ప్రభావం పడుతుంది. ఇప్పుడు కూడా రోజంతా వ్యర్థ విషయాలలో గడిపి బాబా దగ్గర కూర్చుంటే తలం చేయాలి అని ఆ విషయాలే తిరుగుతూ ఉంటాయి మనస్సులో, కానీ బాబా పైన బుద్ధి బాగా నిలబడదు. ఇతరులతో మాట్లాడుతూ ఉన్నాం మనము అంటే ఎదురుగా ఉంటారు. ఎంతసేపు మాట్లాడతాం, అది మనకు నచ్చిన వారు అయితే ఎంతసేపు అయినా తదేకంగా వారిని చూస్తూ మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ బాబా కూడా అదే కదా, అందుకే సహజరాజయోగం సాంగత్యం అనేది ఈజీ, నాతో కలవడం మీరు అంటారు బాబా. ఎందుకంటే బాబా కంటే ప్రియమైన వారు లేరు. ఇంకొకటి స్వంతం కూడా బాబా ఇంత మంచి చేస్తూ ఉన్నారు, చాలా ప్రీతి పాత్రులు, ఇంత లాభం ఉంది. మరి అలాంటి తండ్రిని కూర్చొని మనము తలం చేయడానికి కూడా ఎక్కడెక్కడో విషయాలు తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. అంటే దానికి బాబా చెప్తారు, నా సాంగత్య ప్రభావం చాలా చాలా మేలు చేస్తుంది. దానికే బాబా అంటారు, రంగు అంటుకోవడము అంటే ప్రభు సాంగత్యం అనే రంగు అంటుకోవడం సదా జరుపుకుంటూ ఉంటారు. వారు కూడా మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కానీ మీరు జరుపుకోవడం మరియు వారు జరుపుకోవడంలో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. వారు దేహాభిమానులు, మీరు ఆత్మాభిమానులు. వారు దేహ భానంలో ఉన్నారు, మీరు ఆత్మిక భానంలో ఉన్నారు. మీరు మీకు బాప్దాదా ఇచ్చిన డైరెక్షన్ ఏమిటి అంటే హోలీ అనగా ఒకటి పవిత్రత, రెండవది గతం గతః అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని. అర్థాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురాలేరు. మీరందరూ హోలీ అనగా గతాన్ని చేస్తారు కదా, లేక అప్పుడప్పుడు చేస్తున్నారా? ఎందుకంటే గతాన్ని గుర్తు చేసుకోవడం వలన, జరిగిపోయిన విషయాలను గుర్తు చేసుకోవడం వలన వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తాయి. సంకల్పాల ఖజానా వేస్ట్, సమయం కూడా వ్యర్థంగా పోతుంది. అదే సమయం, అంత సమయం అన్ని సంకల్పాలు మంచి విషయాలపైన శుభభావన శుభకామనలతో కూడిన విషయాలు బాబా తలంపే కాకుండా విశ్వాత్మలందరికీ ఇవ్వడము, స్వమానాల్లో ఉండడం, ఇలాగా చేస్తే ఎంత ప్రయోజనము, ఎంత లాభం ఉంటుంది, ఎన్ని జన్మలకు మనకు జమ అవుతుంది. అదే బాబా అంటారు, సమయం కూడా వేస్ట్, వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. చాలా సమయం నుండి ఉండే సంస్కారాలు వద్దనుకున్న వస్తూ ఉంటాయి. ఈ సంగమ యుగం యొక్క ఒక్కొక్క నిమిషం ఏదైతే ఒక్క జన్మలో 21 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుందో, ఆ ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క నిమిషం ఎంతటి విలువైనది. ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోలేదు. కానీ అనేక జన్మల ప్రాలబ్ధంలో తేడా వస్తుంది. మీరు అనుకుంటారు ఈరోజేలే ఎవరో బంధువులు వచ్చారు, లేదా ఎక్కడికో వెళ్ళాల్సి ఉంది, ఏదో అలసటగా ఉంది, బాగలేదు, ఏదో ఒక కారణం చెప్పుకొని ఈరోజు యోగం చేయలేకపోతున్నాయి, లేదు క్లాసు వినలేదులే, ఇలాగ అనుకొని మీకు మీరే నచ్చజెప్పుకొని బాబా అంటారు, ఏమవుతున్నారు, ఏమిటికి చెప్పుకుంటున్నారు, అలాగా చెడుకు చెప్పుకుంటూ ఉన్నారు. మాయ అది, రాని పర్వాలేదు అన్నట్టు. ఆ రోజు ఒక రోజు కాదు, ఎంత పోయింది, ఒక సెకండ్కు ఒక సంవత్సరం ప్రాప్తి అంటారు. సెకండ్ పోలేదు. అదే బాబా ఇక్కడ కూడా చెప్తున్నారు, కొద్ది సమయం కాదు, ఎన్ని జన్మలకు ప్రాలబ్ధం మీరు సమాప్తం చేసుకుంటున్నారు. మీకు అవకాశం ఉంది సంపాదించుకోవడానికి, కానీ సంపాదించుకోలేదు. ఏదైతే ఒక్క జన్మలో 21 జన్మల ప్రాలబ్ధాన్ని 2500 సంవత్సరాలు 2 యుగాలకు ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుందో, ఆ ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క నిమిషం ఎంతటి విలువైనది. ఒక్క సెకండ్ కాదు వ్యర్థంగా పోతూ ఉండేది. అనేక జన్మల ప్రాలబ్ధంలో ఇక్కడ తేడా వచ్చేస్తుంది. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, సంగమ యుగంలో సమయము మరియు సంకల్పాలను ఎప్పుడు కూడా వ్యర్థంగా పోగొట్టుకోకండి. తెలివైనటువంటి వాళ్ళు, దాదీలు సర్వసమర్పణమైపోయారు, బాబా దగ్గరే గడిపేశారు. ఎందుకని ఈ విధంగా యోచన చేస్తే, ఒకవేళ సదా ప్రభువు యొక్క రంగులో రంగరింపబడి ఉంటే, అనగా తండ్రిని సదా సాథీగా ఉంచుకున్నట్లయితే,
సంగం యుగంలో ఒక్కొక్క సంకల్పాన్ని, సమయాన్ని అనగా ఒక్కొక్క నిమిషాన్ని సఫలం చేసుకోవచ్చు బాబా జతలోనే ఉంటే. కనుక ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సంకల్పం సఫలం అవుతున్నాయా లేక వ్యర్థంగా కూడా వెళ్ళిపోతున్నాయని చెక్ చేసుకోండి. ఇప్పుడు కన్యకు చాలా పెద్ద వ్యక్తితో, గొప్ప వ్యక్తి, బాగా చదువుకున్నవారు కావచ్చు, లేదు గొప్ప పదవిలో ఉండేవారు కావచ్చు, వారితో సామాన్యమైనటువంటి కన్యకు వివాహం అయితే ఒక్క సెకండ్ కూడా వారి ఆలోచనలను వదలరు. ఎంత గొప్ప నష, ఖుషీలో ఉంటారు. ఇంత గొప్పవారు నా పతి అని లేదు. ఇప్పుడు పిల్లలు కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉంటే తండ్రి ఎంత నష ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. మరి మన తండ్రి ఎవరు? యోచన చేయాలి. మన తండ్రికి సాటి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు విశ్వంలో. విశ్వమంతా ఒకవైపు అయితే బాబా ఇంకా అధికం. బాబా రచన విశ్వం. అలాంటి తండ్రిని మన జతలో, మన సాంగత్యంలో ఉంచుకుంటే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు, ఒక్క సంకల్పం కూడా వేస్ట్ కాదు. అదే అంటూ ఉన్నారు, ఒక్కొక్క సంకల్పాన్ని, సంగమయుగంలో సమయాన్ని, ఒక్కొక్క నిమిషాన్ని సఫలం చేసుకోవచ్చు కదా. అంటే నా సాంగత్యంలో ఉంటే ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సంకల్పము సఫలం అవుతుందా లేక వ్యర్థంగా పోతున్నాయా చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే కేవలం ఒక నిమిషం కాదు, కానీ 21 జన్మల కనెక్షన్ ప్రతి సంకల్పము, ప్రతి నిమిషంతో ఉంది. ఇంతటి విలువ ఉంది. ప్రైమ్ మినిస్టర్ లేదు సీఎం ఖాళీగా ఉండరు. ఎలాగంటే అలా గడపరు, ఎక్కడంటే అక్కడ గడపరు. మరి అంతకంటే హయ్యెస్ట్ మీరు అంటారు. మీకంటే హయ్యెస్ట్ ఎవరూ లేరు, మీకంటే మల్టీ మిలియనీర్ ఎవ్వరూ లేరు అని బాబా ఎన్నిసార్లు చెప్తారు. ఇంత గొప్పవారు మామూలుగా గడుపుతూ ఉన్నారా? కనుక ఇంతటి విలువను సదా ఇస్తున్నానా అని మీ మనసులో ఆలోచించండి. ఈ సంగమయుగ సమయం కొరకే. ఇప్పుడు లేకుంటే ఈరోజే, ఈ సెకండు లేదంటే ఇంకెప్పటికీ లేదు. కల్పకల్పం ఈ సెకండు వేస్టే. ఈ సెకండ్ని బట్టి, ఆ పురుషార్థం బట్టి ఆ ప్రాప్తులు కూడా వేస్ట్ అయిపోయింది, లేదు మన దగ్గర. ఇంతటి విలువ సదా స్మృతిలో ఉండాలి. కనుక మీరందరూ ఈరోజు హోలీని జరుపుకున్నారు అనగా సదా తండ్రి సాంగత్యం అనే రంగును వేసుకున్నారు. మరి ఈ రోజంతా తండ్రి యొక్క రంగు అంటుకొని ఉందా? చెక్ చేసుకున్నారా? రోజంతా బాబా జతలోనే ఉన్నానా? బాబా తప్ప నా ఆలోచనలో, నా దృష్టిలో వేరే ఎవ్వరూ లేరు, ఇలా ఉందా? పరమాత్మ సాంగత్యంలో ఉన్నారా లేక మరెక్కడైనా సమయము లేక సంకల్పం వెళ్ళిపోయిందా? చెక్ చేసుకున్నారా? తల ఊపండి, చేతులు కాదు, ఇలా చేయండి. ఇంట్లో తండ్రి కూర్చోబెట్టుకొని ఏ రోజైనా ఇంత ఎక్కువగా, అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అమ్మా నాన్న అడుగుతారు, కానీ ఇంత ఎక్కువగా ఇలాగా ఎప్పుడైనా అడిగారా? ప్రతి సెకండు క్యారెక్టర్ గురించి అడిగారా? ఏం ఆలోచిస్తున్నావు, నీ దృష్టి ఎలా ఉంది, ఈ విషయాలు ఎప్పుడైనా అమ్మా నాన్న అడిగారా? బాబా మన అమ్మా నాన్న, మన మనోభిరాముడు, మనస్సు తెలిసినవారు. మనస్సును పరివర్తన చెయ్యాలి అని మన్మనాభవ మంత్రం ఇచ్చారు. బాబా మాటి మాటికి చెకింగ్ చేసుకుంటూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. బాబాకు మన భవిష్యత్తు స్పష్టంగా తెలుసు కనుక పరమాత్మ సాంగత్యంలో ఉన్నారా లేక మరెక్కడైనా సమయము లేక సంకల్పం పోయిందా? చెక్ చేసుకున్నారా? బాప్దాదా సదా సూచన ఇస్తూ ఉన్నారు. మీ మనస్సు యొక్క శుభ సతోగుణి సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగుణిగా చేస్తూ ఉండండి. మీరు ఎంత మంచి ఆలోచనలు చేస్తే మీకు మంచిది, మీ పరివారానికి మంచిది, మీ ఇంటి వాతావరణానికి మంచిది, ప్రకృతికి మంచిది, విశ్వాత్మలకు మంచిది, అందరికీ మంచి చేసే సంకల్పం ఎందుకు చేయకూడదు? బాబా అడుగుతూ ఉన్నారు చూడండి. ప్రకృతి కూడా సతోగుణి అయిపోతుంది మీ శ్రేష్ట శుభ సతోగుణి సంకల్పాల ద్వారా. మరి ఆ మనసా సేవ గుర్తు ఉందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి పెద్ద రూపంలో తన కార్యం చేయనున్నది. ఇదైతే చిన్నదే, కానీ ప్రకృతికి అంటే అప్పుడు పరిస్థితి ఏదో వచ్చింది. ప్రకృతిని మనుష్యాత్మలు విసిగిస్తున్నారు కదా, కనుక అది కూడా విసిగించడం ప్రారంభిస్తోంది. కనుక తండ్రి అంటున్నారు, ఎలాగైతే మాయాజీతులుగా ఎందుకు అటెన్షన్ ఉంచుతారో
ఉంచుతున్నారు కదా. నీ పని రావటం, మా పని విజయాన్ని పొందడం. ఎవరున్నారు నా జతలో? సర్వశక్తివాన్ ఉన్నారు. నువ్వెంత? మా ముందు నువ్వేం చేస్తావు? నేను కూడా మాస్టర్ సర్వశక్తివాన్. ఇలాగా మీరు మాయతో ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ అందరూ చేశారు కదా, నేను విజయం పొంది తీరుతాను అని. చేశారా? చేశారా? బాబా అడుగుతున్నారు. మాయా జీతులుగా అవ్వాలి కదా, అదేవిధంగా ప్రకృతి జీతులుగా కూడా కావాలి. ఎందుకంటే మీరు రాజ్యం చేయాలి కదా, మీ రాజ్యం రానున్నది కదా, నష ఉంది కదా. పాపం మనుషులైతే ఏమవుతుందో అని ఆలోచిస్తారు, భయపడతారు. కానీ ఇప్పుడు సంగం యుగం అనే అమృతవేళ నడుస్తోంది. అమృతవేళ అంటే రోజు వచ్చే అమృతవేళ కాదు, ఇది ఇప్పుడు చెప్తూ ఉండేది సెకండు. సంగమ యుగం అనేది అమృతవేళ. ఎందుకంటే ఇక తెల్లవారిపోతోంది, అంటే స్వర్గం వస్తోంది కాబట్టి. అది మీకు తెలుసు. అమృతవేళ తర్వాత ఏం వస్తుంది? ఉదయం వస్తుంది. ఆ ఉదయంలో మీ రాజ్యం వస్తుంది. నష ఉంది కదా. మీ రాజ్యమా లేక కేవలం మహారథులు అంటే దాదీల రాజ్యమా? మీ అందరి రాజ్యం. ఎందుకు వారి రాజ్యమా మహారథులు అంటున్నారంటే వాళ్ళు బాగా పురుషార్థం చేస్తూ ఉన్నారు. మనం చేస్తే మనం కూడా మహారథులే. ఏం జరుగుతుంది అనే చింత మీకు లేదు కదా. మంచి కంటే మంచే జరుగుతుంది. మీ రాజ్యంలో ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది కనుక ప్రకృతిని తమో గుణి నుండి సతో గుణిగా ఎవరు తయారు చేస్తారు? లేకుంటే ప్రకృతి ఎలా ఉన్నా పర్వాలేదా? మీ రాజ్యంలో ఎలా ఉన్నా నడుస్తుందా? నడుస్తుందా? అవును లేక కాదు అని చెప్పండి. చెప్పేదాకా వదలడం లేదు బాబా. నడవదా? మరి ప్రకృతిని సతోగుణిగా ఎవరు చేస్తారు? మీరే చేస్తారు కదా. ఇవన్నీ వింటూ ఉంటే ఏమనిపిస్తుంది? బాబా ఇప్పుడే ఇప్పుడే ఇలాగైపోతాను అనిపిస్తుందా లేదా? కనుక ఇప్పుడు ఇది అకస్మాత్ యొక్క మొదటి దృశ్యం. ఇది చిన్నది, ఇప్పుడు వచ్చేవి ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద పెద్దవి రానున్నాయి, మరియు అకస్మాత్తుగా రానున్నాయి. మీ ఆలోచనలో కూడా లేని విషయాలు జరగనున్నాయి. బాప్దాద అయితే చాలా సమయం నుండి అకస్మాత్తు యొక్క పాఠాన్ని చదివిస్తూ ఉన్నారు. చంద్రమణి దాది శరీరం వదిలినప్పటి అప్పుడే చెప్పారు బాబా, ఇప్పటి నుండి అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు అని. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో చూసిన తర్వాత అయినా మీ పనిని ప్రారంభించండి. 2011లో అన్నారు. 2026లో చాలా చాలా జరిగాయి. జరిగిండేటివి చూస్తూ ఉన్నాం. కరోనాతో సహా ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతోంది. ఇవన్నీ చూసి గాబరా పడకండి. నలువైపుల అగ్ని అంటుకుంది. కానీ పరమాత్మ పిల్లలు సురక్షితంగా ఉన్నారు అనే కథను వినిపిస్తారు కదా. ఇప్పుడు కూడా పిల్లలు సురక్షితంగా ఉన్నారు కదా. పేపర్లు అయితే రావాల్సిందే, కానీ మీకు డబల్ పని ఉంది. ఒకటి నిర్భయులుగా అయ్యి ఎదుర్కోవాలి. నేను పరమాత్మ బిడ్డ సురక్షితంగా ఉంటాను అనుకుంటే వీలు కాదు. ఏముండాలి? ఒకటి నిర్భయులుగా అయ్యి ఎదుర్కోవాలి. 2 మీ భక్తులు మరియు దుఃఖంలో ఉన్న మీ సోదరి సోదరుల సేవ కూడా ఎవరు చేస్తారు? మీరు ప్రభు సాంగత్యం అనే రంగును అంటించుకొని ఉన్నారు కనుక ఎవరైతే పరమాత్మ సాంగత్యం అనే రంగును పొందుకున్నారో వారు తమ సోదరి సోదరులకు భక్తులకు ప్రేమతో హృదయపూర్వకంగా బాగా పంచండి. దుఃఖ సమయంలో ఎవరు గుర్తుకొస్తారు? పరమాత్మ గురించి తెలిసినా తెలియకపోయినా నిస్సహాయతతో ఓ తండ్రి, ఓ పరమాత్మ, ఓ దేవుడా, భగవంతుడా అని తప్పకుండా అంటారు. పరమాత్మ పిల్లలైన మీరిప్పుడు దుఃఖితులకు ఆధారం కావాలి. వారికి శుభ భావన శుభ కామన ద్వారా తండ్రి నుండి ప్రాప్తించిన కిరణాల ద్వారా ఆధారం ఇవ్వండి. ఎంతైనా వారు మీ పరివారమే, మీ కుటుంబమే కదా. మరి పరివారంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు కదా. దీని పేరు సహయోగమే, శ్రేష్ఠ యోగం. ఆధారం ఇచ్చేందుకు ఇదే సాధనం. సందేశంలో కూడా సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పాం. అయిపోతుందిలే అని కాదు. ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ అమృతవేళ సమయము ఫిక్స్ అయి ఉంది కనుక చేస్తూ ఉన్నారు, అలాగే మీ కార్యం అనుసారంగా ట్రాఫిక్ కంట్రోల్ లాగా మనసా సేవ కూడా ఇప్పటి సమయానుసారం చాలా అవసరం. కనుక సమయాన్ని కేటాయించండి. దయాహృదయులుగా అవ్వండి, కళ్యాణకారులుగా అవ్వండి. మీ స్వమానం ఏమిటి? విశ్వ కళ్యాణకారి. మరి దయ కలుగుతోందా లేక అయిపోతుందా? ఇందులో నిర్లక్ష్యంగా ఎవరో చేస్తారులే అని అనుకోకండి. ఎందుకంటే ఎవరికైతే మీరు సకాష్ ఇస్తారో
వారే మీ భక్తులుగా అవుతారు కనుక ఏం చేస్తారు? అటెన్షన్ ఉందా? మాకు అటెన్షన్ ఉంది, మరింత పెంచుకుంటాము అని భావించేవారు చేతులెత్తండి. పైకి క్రిందికి చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీవీలో కనిపిస్తోంది. ఒకవేళ ఇంతమంది తమ స్వమానాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొస్తే విశ్వ కళ్యాణకారి స్వమానాన్ని ఆత్మలు ఇప్పుడు సంగం యుగంలో కూడా హృదయపూర్వకంగా వాహ్ పరమాత్మ పిల్లలు వాహ్ మాకు ఆధారం ఇచ్చారు అని పాట పాడతారు. ఇప్పుడు ఆధారం ఇచ్చినందున అర్ధకల్పం మీ పాటలు పాడుతూ ఉంటారు. ద్వాపర యుగం నుంచి మీరు వారికి పూర్వజులుగా అయిపోతారు. మీరు పూర్వజులు వృక్షంలో బ్రాహ్మణులైన మీరు ఎక్కడ కూర్చున్నారు? వేర్ల భాగంలో క్రింద కూర్చొని ఉన్నారు కదా. కనుక మీరు పూర్వజులే కదా. భక్తుల మొర వినిపిస్తోందా? కొద్దిగా స్వయాన్ని సావధానపరుచుకోండి. దుఃఖితులకు ఆధారంగా అవ్వాల్సిందే అని అనుకుంటే వారి మొర వినిపిస్తుంది. అందరూ హోలీ అయితే జరుపుకున్నారు. మీకైతే పూర్తి సంగమ యుగమంతా హోలీయే. పరమాత్మ సాంగత్యము అనే రంగులోనే ఉంటారు. స్మృతి చిహ్నాన్ని అయితే హోలీని 1-2 రోజులు జరుపుకుంటారు. కానీ మీరైతే పూర్తి సంగమ యుగమంతా ప్రభు సాంగత్యంలోనే ఉంటారు. నష ఉంది కదా. పాపం మనుషులైతే ఓ ప్రభు ఇది చెయ్యండి అది చెయ్యండి అని వేడుకుంటూ ఉంటారు. కానీ మీకు 21 జన్మలకు గ్యారంటీ లభించింది. ఎప్పుడూ స్వప్నంలో కూడా దుఃఖపు దృశ్యాలు రావు. సంకల్పంలో కూడా దుఃఖపు అలలు రావు. కనుక ప్రతి ఒక్కరూ ఒకవేళ సదా రాజ్యం తీసుకోవాలి అనుకుంటే మీ పరివారాన్ని అనగా సత్యుగంలోని సాథీలను, రాయల్ ప్రజలను, సాధారణ ప్రజలను అందరినీ ఇప్పుడే తయారు చేసుకోవచ్చు మీరే. 21 జన్మలకు గ్యారెంటీ ఉంది. కొద్దిగా సేవ చేయండి, సమయాన్ని కేటాయించండి. కొద్దిగా అంటే కొంచెం చేస్తే చాలు కాదు. ఇక్కడ ఎంత చేస్తే అంత సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మీ వద్ద సంకల్ప శక్తి సంపాదించుకోవడానికి, వేరే వాళ్లకు సంపాదన చేసి పెట్టడానికి ఉండనే ఉంది. కేవలం ఏదైతే తండ్రి ద్వారా లభించిందో దానిని మీ సోదరులకు కూడా ఇవ్వండి. బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. నాకు బ్రాహ్మణ పరివారం మధ్యలో సంస్కార మిలనం అనే రాసి చేయడం వస్తుందా అని సదా చెక్ చేసుకోండి. ఈ రాసి ఎప్పుడు చేస్తారో దాని తేదీని ఫిక్స్ చేయండి అని బాప్దాదా చెప్పారు. బ్రాహ్మణ పరివారం మధ్యలో సంస్కార మిలనం, అందరితో కలవాలి. బ్రాహ్మణులతో ఒక్కరే ఒంటరిగా ఉండడానికి లేదు. సంఘటనలో కలుస్తూ ఉండాలి, సహయోగం ఇస్తూ ఉండాలి సేవలో. కనుక కలిసినప్పుడు మీరు రాస్ చేసేటప్పుడు 2 చేతులు ఎలా కలుపుతారో అలాగా సంస్కారాలు కలిసిపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. తల్లి బిడ్డలాగా ఇంట్లో ఎలా ఉంటారో, ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో అలాగా. ఈ రాస్ ఎప్పుడు చేస్తే అప్పుడు ఫిక్స్ చేయండి. ఫిక్స్ అవ్వగలదా? డేట్ అవ్వగలదా? మొదటి లైన్ వారు చెప్పండి. మీరు అందరితో అడ్జస్ట్ అయిపోతారా? కలిసిపోతారా? ఇంట్లో వాళ్ళలాగా మీ పరివారమే. వారు నా సేవే, మీరు నా సేవే. తండ్రి సేవ వారు చేస్తున్నారు. అదే తండ్రి సేవ అంటే సోదరాత్మలు. చేతులెత్తండి. అవుతుందా? పాండవులు కూడా చేతులెత్తండి. పాండవులు లేనిదే గతి లేదు. మంచిది. ఇప్పుడు చివరి టర్ను, ఒక టర్న్ మిగిలి ఉంది. అందులో ప్రతి ఒక్కరూ తమ కోసం ఏ దృఢ సంకల్పం ఉందో, ఎంత సమయం పడుతుందో దాన్ని ఫిక్స్ చేసుకొని వ్రాయండి. బ్రాహ్మణ పరివారంలో ఎక్కడ ఎప్పుడు కూడా సంస్కారాలు, మీ సంస్కారాలు వ్యతిరేకంగా, శ్రీమతానికి విరుద్ధంగా తమ కార్యం చేయరాదు. నా సంస్కారాలు కావచ్చు, ఇతరుల సంస్కారాలు కావచ్చు, నాపై ప్రభావము చూపించరాదు. నా పాతవి వద్దు. ఇతరులు ఎలాగైనా వండుకొని నాకు అనవసరం. నాకు అథారిటీ లేదు. అలా నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదు. ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి సంస్కారం వాళ్ళది నాకు అనవసరం కదా. నా స్థితిని ఎందుకు నేను పోగొట్టుకోవాలి? కాబట్టి అందరితో బాగుంటా, అది చూసుకోవాలి నేను. మరి ప్రతి ఒక్కరూ తమ కోసం ఇప్పుడు ఏ దృఢ సంకల్పం ఉందో, ఎంత సమయం పడుతుందో ఫిక్స్ చేసుకొని రాయండి అంటున్నారు. బ్రాహ్మణ పరివారంలో ఎక్కడ ఎప్పుడు కూడా సంస్కారాలు తమ కార్యం చెయ్యరాదు. అవి మనవి కావచ్చు, వాళ్ళవి కావచ్చు, మనపైన ప్రభావం చూపించరాదు అంటున్నారు బాబా. ఈ తేదీ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? అవుతుందా? చేతులు ఎత్తండి. మంచిది. అందరి ఫోటో తీశారా? ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తు యొక్క దృశ్యాన్ని చూశారు. ఏమంటే అప్పుడు జరిగిండేది
జపాన్లో భూకంపము, సునామీ వచ్చింది. అందులో చాలా నష్టం జరిగింది. అదేవిధంగా అన్ని అకస్మాత్తుగానే జరగనున్నాయి. కనుక బాప్దాదా తయారీలైతే చూస్తారు కదా, ఎప్పుడైతే ఇతరులకు శుభ భావన శుభ కామనలను ఇస్తారు, ఇతరులకు సేవ చేసి ఇటువంటి ప్రోగ్రాంలు గతంలో కూడా చేశారు. ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావన శుభ కామన ఉంచండి. ఇందులో నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. మీ స్మృతి చిహ్నం మాలలో అందరూ ఒకే నంబర్లో ఉన్నారా? నంబర్ వారుగా ఉన్నారు, కానీ మాలలో అయితే కూర్చోబడ్డారు కదా. నంబర్ ఎందుకు లభించింది? భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి, కానీ మనము సంస్కారాలను చూసేందుకు బదులు శుభభావన శుభకామన ఉంచాలి. ఎంతైనా బ్రాహ్మణ పరివారమే కదా. ఇంట్లో తల్లి తండ్రి చెప్తారు, ఒక తమ్ముడు సరిగ్గా చదువుకోక చెడిపోతే అన్నకు చెప్తారు, అంటే పెద్ద కుమారుడు, ఎలాగైనా ఉండని ఏమైనా చేయని మన బిడ్డే కదా, నీ తమ్ముడే కదా, మీ అక్కే కదా, ఎవరు బాగలేకపోతే కూడా చెప్తారు, వారితో బాగుండు, వారు ఎలాగైనా ఉండని మనమే కదా వాళ్ళని చూసుకోవాలి అని. బాబా సేమ్ అలాగే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఇదే మామూలుగా లా అయిపోయింది, చట్టం అయిపోయింది కదా. అవన్నీ నడుస్తూ ఉన్నాయి కుటుంబంలో కూడా. ఎలా ఉన్నప్పటికీ పరివారం అయితే నాదే కదా. ఎలాగైతే నా బాబా అని అంటారో అలా పరివారం కూడా నాదే. మంచిది, మెజారిటీ చేతులు ఎత్తారు. అందరికీ ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయి. ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారంటే మీరు కూడా వినేవారు కూడా చేతులు ఎత్తండి. ఎందుకంటే ఈరోజు అందరూ వింటూ ఉన్నాం, విశ్వమంతా ఈ మాట, ఈ వాణి. కనుక అందరూ చేతులెత్తి ఇప్పుడైనా నడుచుకుంటాను, ఇంకా టైం వేస్ట్ చెయ్యను అనుకోండి మనస్సులో. కనుక ఒకరికొకరు సహయోగులుగా ఈ శుభ భావన శుభ కామనల దృష్టి వృత్తి స్మృతిని ఉంచుకుంటే ఈ రాసి చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. ఇందులో ఎవరైతే చాలా మంచి నంబర్ తీసుకుంటారో, ఇచ్చిన తేదీకి ప్రాక్టికల్గా చేసి చూపిస్తారో, వారికి అతీతమైన మరియు ప్రియమైన బహుమతి లభిస్తుంది. బహుమతి ఏమిటో ఇప్పుడే చెప్పం, కానీ బాప్దాదా బహుమతి ఇస్తారు. ఎందుకు? సేవ చేసేందుకు సమయాన్ని కేటాయించాలి కదా. ఈ సంస్కారాల ఘర్షణ సమయాన్ని తన వైపుకు లాగేస్తుంది. కనుక ఇప్పుడు సమయం చాలా అవసరం, సరేనా? మీరందరూ మధువన్ నివాసులు. ముందు కూర్చున్న వారిని చూసి బాబా చెప్తున్నారు, ఇష్టమే కదా. ఎందుకంటే మధువన్ వాసులు విశేషమైన వారు. బాప్దాదా కూడా మధువన్ వాసుల పట్ల హృదయపూర్వక ప్రేమ ఉంది, మరియు మధువనం వారికి కూడా ఉంది. బాబాపై ప్రేమ ఉంది, ఉంటుంది. అది ఎప్పుడు తొలగిపోదు. ఇందులో అమరులుగా ఉన్నారు, అందుకే మధువన్ వాసులుగా అయ్యారు కదా. మధువన్ వాసులు ఎక్కడికి వెళ్ళినా ఏ గౌరవంతో చూస్తారు? మధువనం వారు, మధువనం వారు. అందువలన ఆ టెన్షన్ ఉంచండి. చివరి టర్న్ కంటే ముందే మధువనంలో మీరు వ్రాసిన చీటీని వేసేందుకు ఏదైనా ఒక స్థానాన్ని నిర్ణయించండి. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి. బాబా మధుబన్లో బాబా రూమ్లో ఉంది కదా హుండీలాగా, బాబా బండార్ ప్రక్కనే ఉంటుంది. అక్కడ అలాంటి స్థానం కేటాయించండి అంటున్నారు. ఇంకా అక్కడ పైన పాండవ్ భవన్లో బాబా రూమ్లో కుటీరంలో కూడా ఉంది లెటర్స్ వేసేకి బాక్స్. ఒక స్థానాన్ని నిర్ణయించండి, కానీ చివరి టర్న్కు ముందే జరగాలి. సంస్కార మిలనం జరగాలి, అందరూ ఒక్కటిగా అయిపోవాలి. ఎవరిని చూసినా ఒకటే, వారి ఆలోచనలు, వారి మాటలు, వారి సంస్కారం, ఇతరుల చిరునవ్వు, మీ చిరునవ్వు, అన్నీ ప్రతి ఒక్కటి ఒకటిగా కావడమే రాస్ చేయడము అంటే సంస్కారాల రాస్. అందరూ హోలీ జరుపుకున్నారా? మీకైతే ప్రతిరోజు హోలీయే. ఇది కూడా కొద్దిగా బాహ్యంగా జరుపుకోవాల్సి వస్తుంది. జరుపుకోవడానికి ఇంకెక్కడికి వెళ్తారు? ఇక్కడే జరుపుకుంటారు కదా. అదైతే ఆచారము, పద్ధతి. నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క అతి స్నేహి, అతి ప్రియమైన అల్లారు ముద్దు తప్పి లభించిన స్వమానధారి పిల్లలైన ప్రతి ఒక్కరికి బాప్దాదా 16 రెట్ల ప్రియ స్మృతులు కూడా ఇస్తున్నారు, హృదయపూర్వక ప్రేమను కూడా ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలందరూ చూస్తూ వింటూ హర్షితమవుతున్నారు అని బాప్దాదా చూస్తున్నారు. ఈరోజు మొదటిసారి ఎవరు వచ్చారు? లేచి నిల్చోండి. మీరందరూ మొదటిసారి వచ్చారు. మొదటిసారి మధువన్ నివాసులుగా అయ్యే భాగ్యం లభించింది. మీ సోదరి సోదరులు మరియు బాప్దాదా కూడా మీ అందరికీ మొదటిసారి వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ ఉన్నారు.
ఇప్పుడు బాప్దాదా చూస్తారు, ఎందుకంటే కొంత ఆలస్యంగా అయితే వచ్చారు, కానీ ఎవరైనా కోరుకుంటే వారు ఇప్పుడు కూడా లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ నంబర్ తీసుకొని ఫస్ట్ డివిజన్లోకి వచ్చే అవకాశం ఉంది అన్నారు బాబా. అప్పుడు ఇప్పుడు కూడా ఎవరో ఒకరు బాబా అంటారు కొన్ని సీట్లు అలాగే ఉంచాను అన్నారు. లాస్ట్లోకి వస్తే కూడా తీవ్రంగా పురుషార్థం అంటే చాలా కష్టపడాలి, కష్టపడైనా సరే చేరుకోవాలి అనేది ఉండాలి. ఈరోజు ఎవరైతే వచ్చారో వారందరికీ బాప్దాదా ఈ వరదానం ఇస్తున్నారు. కేవలం బాబా ఏ మహావాక్యాలు అయితే తెలిపించారో ఆ శ్రీమతంపై నడుస్తూ ఉంటే శ్రీమతం మిమ్మల్ని శ్రేష్ఠ డివిజన్లోకి తీసుకొస్తుంది. అది కూడా చెప్తున్నారు బాబా. ఫస్ట్ క్లాస్లోకి రావాలి అంటే నేను చెప్పినట్టు నడుచుకోండి చాలు. బాబా నుండి వరదానం అయితే ఉంది, కావాలి అవుతారు అని. ఇంతటి పరివారం ద్వారా మీ అందరికీ శుభభావన శుభకామనలు ఉన్నాయి కనుక మీరు ఎంత ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అందరూ మీకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తారు. మీరు ఎక్కడ క్లాస్కు వెళ్ళినా అక్కడ మీకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఇలా నడుచుకుంటే ఆశీర్వాదాలు మిమ్మల్ని తీవ్ర పురుషార్థులుగా చేసి ముందుకు తీసుకెళ్తాయి. ఈ నిశ్చయం ఉంచుకోండి, మంచిది. ఇప్పుడు బాప్దాదా అందరికీ చాలా సుందరమైన గుడ్ నైట్ చెప్తూ ఉన్నారు. అచ్చా, వరదానము ప్రతి సంకల్పము మరియు కర్మలో సిద్ధి అనగా సఫలతను ప్రాప్తి చేసుకునే సంపూర్ణ మూర్తి భవ. సంకల్పంలో సిద్ధి, ప్రతి సంకల్పము శ్రేష్టంగా శుభభావన శుభకామనతో ఉండాలి. బాబా గురించి కావచ్చు, ఆత్మ గురించి కావచ్చు, ఇతర ఆత్మల గురించి కావచ్చు. అలాగ సిద్ధి అంటే కర్మ కూడా బాబా ఎలా చెప్తే జైసా కర్మ మై కరెంగే ముజే దేక్ సభీ కరెంగే అంటారు. అలాగా బ్రహ్మ బాబా లాగా ఏం చేస్తున్నామో అలా ఇతరులు చూసి నడుచుకోవాలి. అప్పుడే సంపూర్ణ మూర్తి అవుతాం, సఫలత పొందుతాం. ఎప్పుడైతే సమర్థ సంకల్పాలను రచిస్తారో అప్పుడు సంకల్పాలకు ఖచ్చితంగా సిద్ధి ప్రాప్తిస్తుంది, విజయం. ఎవరైతే అధికమైన సంకల్పాలను రచిస్తారో వారు వాటి పాలనను చేయలేకపోతారు. అందువలన రచన ఎంత ఎక్కువగా ఉంటుందో అంత శక్తిహీనంగా ఉంటారు. బాబా ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఇంట్లో పిల్లలు ఎంత ఎక్కువ మంది ఉంటే వారందరినీ సరిగ్గా చూసుకోవడానికి కాదు, కొంతమందిని చదివిస్తారు, కొంతమందిని చదివించలేదు. ముందు అంతా అప్పుడు అలాగే జరిగేది. ఇంట్లో ఎవరో ఒకరిద్దరు చదువుకుంటే అప్పుడు 6 మంది 14 మంది కూడా పిల్లలు ఉండేవారు. అందరినీ కరెక్ట్గా చూసుకొని వాళ్ళని చదివించడానికి, వాళ్ళని యోగ్యులుగా చేయడానికి అయ్యే పని కాదు. కొద్దిమంది ఉంటే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది వారి పట్ల. అలాగే సంకల్పాలని చెప్తూ ఉన్నారు బాబా. రచన అది ఎంత ఎక్కువగా ఉంటే అంత శక్తిహీనంగా అవుతారు. కనుక మొదట వ్యర్థ రచనను సమాప్తం చేయండి, అప్పుడు సఫలత ప్రాప్తిస్తుంది. కర్మలలో సఫలతను ప్రాప్తి చేసుకునే యుక్తి ఇంకొకటి. రెండవది ఏమిటంటే కర్మ చేయడానికి ముందు ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకొని తర్వాత కర్మ చేయండి. దీని ద్వారానే సంపూర్ణ మూర్తిగా అయిపోతారు. మనకు బాబా ఎంత జ్ఞానం ఇచ్చారు, ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ తెలుసు. చేసే ముందు ఒక సెకండ్ యోచన చేసి చెయ్యండి. కరెక్ట్ అయితే చేయండి, వద్దు అంటే ఎంత ఇష్టమైనా సరే చేయొద్దు. ఎందుకంటే దీనిలో నష్టం ఉంటుంది, ఏడవాల్సి పడుతుంది. మరి అలాంటి పని ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎట్లయినా సరే ఇబ్బంది అనిపించినా, ఎవరు వ్యతిరేకించినా, మనకు ఇష్టం లేకపోయినా, సోమరిగా ఉందాం అనుకున్నా సరే వద్దు, నేను చేసి తీరాలి అనుకుంటే ఖచ్చితంగా మంచి చేస్తాము. అప్పుడు అనిపిస్తుంది, బా నేను ఎంత మంచి పని చేశా, అప్పుడు ఇలాగ ఉంటే నేను ఏమయ్యేదాన్ని, ఏమయ్యేవాడిని అని. స్లోగన్: సమయానికి దుఃఖము మరియు మోసం నుండి రక్షించుకొని సఫలమయ్యేవారే జ్ఞానీలు, తెలివైన వారు. సమయం మన ముందుకు రాకనే, శరీరం వదిలే మాట అటు ఉంచి. ఇప్పుడు చాలా అనారోగ్యాలు వస్తున్నాయి, లెక్కాచారాలని అందరికీ ప్రారంభం, ప్రతి ఒక్కరికి ప్రారంభమయ్యాయి. మరి ఇప్పుడు ఏం చేస్తాము? పురుషార్థం చేస్తాము, లేదు ఎప్పుడు మంచంలో ఉంటాము. అప్పుడు పురుషార్థం తీవ్రంగా చేసే కయ్యలేదు కదా, ఎక్కువ ఇబ్బందులు పాలైతే మనకే కాదు ఇంట్లో వాళ్ళకు వచ్చినా మనకి ఆ ప్రభావం పడుతుంది కదా. అలాగా దానికి బాబా అంటారు, సమయానికి దుఃఖము మోసం జరుగుతుంది, దాని నుండి రక్షించుకొని ముందే సఫలం చేసుకోవాలి. మన సంకల్పాలు, సమయము, ఖజానాలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు తెలివైన వారు. అంటే వేస్ట్గా గడిపేవారు తెలివైన వారు అన్నారు బాబా. అవ్యక్త సూచన అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసే అంశాన్ని కూడా
సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా కావటానికి బాప్దాదా ఈ విధంగా సలహా ఇస్తూ ఉన్నారు. హోలీ హంసలైన మీ ఆహారం కూడా శుద్ధంగా, వ్యవహారం కూడా శుద్ధంగా ఉండాలి. శుద్ధమైన ఆహారమే బ్రాహ్మణులు తీసుకుంటారు. అది ఎలాంటి ఇది లేదు దాంట్లో మాత్రం. వ్యవహారం కూడా శుద్ధంగా ఉండాలి. అశుద్ధము అనే పేరు గుర్తులు కూడా ఉండరాదు. ఎందుకంటే మీరు శుద్ధమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు. అక్కడ అపవిత్రత లేక అశుద్ధము అనే పేరు గుర్తులు కూడా ఉండవు. ఎప్పుడైతే ఇటువంటి హోలీ హంసలుగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో హిస్ హోలీనెస్ అని పిలువబడతారు. విశేషమైన సూచన, నెలలో 3వ ఆదివారం కోసం ఈరోజు సోదరులందరూ సంఘటిత రూపంలో ఏకత్రితమై సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు మీ పరమ పవిత్ర స్వరూపంలో స్థితమై పవిత్రత యొక్క దివ్య కిరణాలను వ్యాపింపజేస్తూ అందరూ ఒకే విధంగా సంకల్పం చేస్తే సఫలత త్వరగా వస్తుంది, బాగుంటుంది. ఇలా చెయ్యాలి. నేను పరమ పవిత్రాత్మ, పవిత్రతా సాగరుడి సంతానం. ఇలాని నేను పవిత్రత కిరణాలను వ్యాపింపజేస్తూ ఉన్నాను అని దివ్య కిరణాలను వ్యాపింపజేస్తూ సర్వాత్మలకు పవిత్రంగా అవ్వండి, యోగులుగా అవ్వండి అనే శుభ ప్రేరణలను సకాష్ రూపంలో ఇచ్చే సేవ చేయాలి. అచ్చా. ఓం శాంతి.